పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుల ద్వారా మిగులు జలాలనే వాడుకుంటున్నామన్నారు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఏటా వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని, ఆ నీటిని సాగుకు మళ్లిస్తే రైతులకు ఉపయోగపడుతుందన్నారు. 5 ఏళ్లలో 23,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోయిందని చెప్పారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో చివరి రాష్ట్రంగా ఏపీకి వృధా నీటిని వాడుకునే సహజ హక్కు ఉంటుందని మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్న వేళ ఈరోజు ఢిల్లీ వేదికగా కీలక సమావేశం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో జరిగింది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు పాల్గొన్నారు. అయితే కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో ఏ అంశాలపై ప్రధానంగా ప్రస్తావించారనే అంశాలపై మనతో మాట్లాడేందుకు రామానాయుడు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు. చెప్పండి, రెండు రాష్ట్రాల మధ్య బనకచర్ల పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు వివాదం కొనసాగుతుంది. ఈ సందర్భంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సమావేశమయ్యారు. ఎటువంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు? అంటే పోలవరం నల్లమల్ల సాగర్కు సంబంధించి అనుమతులు త్వరితగతంగా, ఎందుకంటే దీని మీద ఏ రాష్ట్రం కూడా ఎటువంటి అభ్యంతరం ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది గోదావరి వరద నీరు వృధాగా ప్రతి సంవత్సరం కూడా యావరేజ్ 3,000 టీఎంసీల నీరు బంగాళాఖాతంలో పోతున్నటువంటి పరిస్థితి. గత 50 సంవత్సరాలలో చూస్తే దగ్గర 1,53,000 టీఎంసీలు నీరు వృధాగా సముద్రంలో పోయింది. గత 5 సంవత్సరాలు చూస్తే 23,000 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయినటువంటి పరిస్థితి. అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా యావరేజ్ని 3,000 టీఎంసీల నీరు పోతూ ఉంటే అందులో 200 టీఎంసీల నీటిని, వరద నీటిని సద్వినియోగం చేసుకోవడానికి, అది కూడా లోయర్ రిపేరింగ్ స్టేట్గా దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సహజ న్యాయ సూత్రంగా వినియోగించుకునే హక్కు ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు చాలా క్లియర్గా మేము కూడా చెప్తూ ఉన్నాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక కాళేశ్వరం కానీ, ఒక సమ్మక్క కానీ, ఒక సీతారాం సాగర్ కానీ ఏ రకంగా అయితే సిడబ్ల్యూసి అనుమతులు ఇచ్చిందో అదేవిధంగా దిగువ రాష్ట్రం, ఇంకా ఎగువ రాష్ట్రం ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటే ఎంతో కొంత కింద రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఆలోచించవచ్చు. కానీ దిగువ రాష్ట్రం నిర్మాణం చేసుకుంటే మరి ఎగువ రాష్ట్రాలకి ఏం మాత్రం కూడా వేసమెత్తు కూడా నష్టం అనేది ఉండదు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్మాణం చేసుకుంటే నష్టపోయేది ఏదైనా ఉంటే అది బంగాళాఖాతం మాత్రమే. ఎందుకంటే 3,000 టీఎంసీలు వచ్చేటువంటి నీరులో 200 టీఎంసీలు బంగాళాఖాతానికి తగ్గుతుంది తప్ప ఎవరికి తగ్గేటువంటి పరిస్థితి లేదు. అనుమతులు ఇవ్వద్దంటూ కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ లేఖ రాశారు. పై రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీనికి అనుమతులు ఇవ్వద్దంటూ కూడా లేఖ రాశారు. అదే మేము క్లియర్గా చెప్తూ ఉన్నాం. ఎగువ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ యొక్క ప్రాజెక్టులు అంటే సమ్మక్క కానీ, అదేవిధంగా కాళేశ్వరం కానీ, ఈ సీతమ్మ సాగర్ లాంటి ప్రాజెక్టులు ఏ రకంగా అయితే సిడబ్ల్యూసి అనుమతి ఇచ్చిందో, ఎగువ రాష్ట్రం ఏ రకంగా అయితే అనుమతులు తెచ్చుకున్నారో అదే రకంగా దిగువ రాష్ట్రం ఎవరికి నష్టం లేనటువంటి రాష్ట్రానికి ఇవ్వడానికి అభ్యంతరాలు ఏంటి? అంచేత వాళ్ళు రాజకీయ ప్రేరేపితమైనటువంటి అంశాలతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి తప్ప వాస్తవంగా టెక్నికల్గా అయితే ఎటువంటి అభ్యంతరాలు కూడా ఇవ్వడానికి ఎక్కడ కూడా కనపట్టాలి. వాళ్ళు కోర్టును కూడా ఆశ్రయించారు, న్యాయస్థానాలు తెలుసుకుంటాం. అందుకని ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సుప్రీంకోర్టులో కూడా కేవేట్ కూడా మేము కూడా దాఖలు చేయడం జరిగింది. న్యాయపరంగా కూడా మనకున్నటువంటి వాస్తవాలు, మనకున్నటువంటి హక్కులు, రైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము కూడా న్యాయపరంగా కూడా సుప్రీంకోర్టులో కూడా సబ్మిట్ చేయబోతున్నాం. అందుకే కేవేట్ కూడా దాఖలు చేస్తున్నాం. నల్లమల సాగర్తో పాటు ఏ అంశాలపై ప్రధానంగా చర్చించారు? అంటే నల్లమల్ల సాగర్తో పాటుగా ఇంకా పోలవరంకు సంబంధించినటువంటి ప్రాజెక్టు స్టాప్ వర్క్ ఆర్డర్స్ గతంలో 2011లో ఇచ్చి ఉన్నారు. దాన్ని తొలగించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా వంశధార ట్రిబ్యునల్ ఆల్రెడీ కోర్టు తీర్పు 2021లోనే వచ్చి ఉంది కాబట్టి గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలవరానికి సంబంధించి రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ సామర్థ్యం అనుగుణంగా యొక్క కేంద్రం సాయం కూడా అందించమని చెప్పేసి కూడా కేంద్రాన్ని కూడా కోరడం జరిగిందనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ గోదావరి అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల వారీగా కేటాయింపులకు సంబంధించి గతంలో ఎపెక్స్ కౌన్సిల్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా గోదావరి ట్రిబ్యునల్ కూడా నియమించమని, అదేవిధంగా కేంద్ర సంబంధించినటువంటి త్రిబుల్ ఆర్ ఇటువంటి వాటి ద్వారా కొంచెం నిధులు కూడా అందించమని చెప్పి కూడా కోరడం జరిగింది.
ప్రధానంగా ఏదైతే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే వివాదం కొనసాగుతుందో దానికి సంబంధించి ప్రధానంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో చర్చించాము. ఏదైతే పై రాష్ట్రాలకు ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు ఏ విధంగా అయితే అనుమతులు ఇచ్చారో మాకు కూడా అలాగే అనుమతులు ఇవ్వాలి అనేది ప్రధానంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కోరాము. దానితో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ ఇతర ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులకు సంబంధించి నిధులు విడుదల చేయాలని కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు విన్నవించాము. ఆయన సానుకూలంగా స్పందించారంటూ కూడా నిమ్మల రామానాయుడు చెప్తున్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.